సో అక్కడ కొండ మీద కొంతమంది కూర్చుంటారు. బయటికి వెళ్ళేటోడు ఇండికేటర్ ఇస్తే అయిపోతుంది కదా. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాడు ఇక్కడికే మెయిన్ గా రమ్మన్నాడు మరి. సో ఐ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈవినింగ్ అయితే అయ్యింది. వ్యూ పాయింట్ అయితే ఈరోజు నైట్ టైమ్స్ వ్యూ బాగుంటుంది. సో మనం ఈ వ్యూ పాయింట్కి వచ్చేస్తే బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా బాగా అయితే ఇక్కడికి కొంచెం డిస్టర్బెన్స్ బాగుంటుంది. ఇంకా రైడ్ అయితే తీసాం, చాలా బాగుంది వెదర్ కూడా. సో మన వెహికల్ కనబడుతుంది కదా, సో మనం ఇంకా బైక్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎక్కడికంటే, సో ఒక పర్సన్ అయితే కలవాలి, ఒక పర్సన్ అయితే కలుద్దాం. మనము కొంచెం స్టార్ట్ అయితే అయిపోదాం. లెట్స్ గో. సో ఈరోజు వచ్చేసి మనము ప్రజెంట్ అనేది ఎక్కడికి వెళ్తున్నామంటే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. బట్ వాడు మిస్ అయిందంట నాకు చాలా. సో వాడిని అయితే చూడడానికి అయితే వెళ్తున్నా. నేను కూడా వాడిని చాలా అంటే చాలా మిస్ అయ్యా. వాడిని కూడా చాలా మిస్. సో వాడు చాలా అంటే చాలా మిస్ అయిందంట నన్ను. సో నేను కూడా వాడిని బాగా మిస్ అయినా. సో వాడి దగ్గరికి నేను బాగా వెళ్తున్నాను. వాడు ప్రత్యేకంగా రా 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 అని చెప్పి చాలా అన్నాడు. వాడైతే ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో చిన్న ఉన్నప్పటి నుంచి చాలా పరిచయము. ఇంకా చెప్పాలి అంటే వాడు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి. సో బెస్ట్ ఫ్రెండ్ తెలిసి కదా మనకు ఎట్లుంటాడు అంత గురించి. సో మనం ఎగ్జాక్ట్ చింతల దగ్గర, మన ట్రాఫిక్ దగ్గర అయితే ఉన్నాం. అంటే ఇప్పుడైతే మనం రైట్కి అయితే వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ లోనే ఈ రాంగ్ రూట్ నుంచి హెల్మెట్ చాలా మంది వస్తున్నారు. సిగ్నల్ అయితే పడ్డాడు. అయితే ఎప్పుడైనా సరే నన్ను ఇటువైపు చేస్తూ ఉంటాడు. బట్ నేనే ఎక్కువ వెళ్ళలేదు. నాకే ఫుల్ వర్క్ ఉంది, దానివల్లనే నేను ఇక్కడ వరకు వెళ్ళలేదు. బేసిక్గా వాడు చాలా సార్లు నన్ను రమ్మన్నాడు, కానీ నేనే ఇంకా వస్తా వస్తా అని చెప్పి నేనే ఇంకా వెళ్ళలేదు. అందుకే బాగా అంటే బాగా వాడు నాకు చాలా ఇష్టం. మేబీ వాడు నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాడు చాలా ఇష్టం నాకు వాడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్ కదా, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్. అదే విధంగా ఎప్పుడైనా సరే వాడు నన్ను వదిలిపెట్టి ఉండడు. అందుకని వాడు ఎక్కువగా సరే నా కోసం చాలా సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎవరిని కూడా సాక్రిఫైస్ చేసుకున్నాడు నా కోసం. ఈ రోజుల్లో అలా కూడా ఉన్నారంటే ఏంటి కదా అబ్బా, ఎవడబ్బా ఇందాక నుంచి బర్ర కొడుతా ఉన్నాడు. అమ్మ ఇంతసేపటి బస్సు ఆరని కొడుతూనే ఉన్నాడు అనుకుంటారు. ఇది అనుకుంటా మనం లెఫ్ట్కి అయితే ఇండికేటర్ ఇస్తాం. సో మనమైతే లెఫ్ట్కి వెళ్ళాలి. మనము ప్రజెంట్ సర్కిల్ దగ్గర ఉన్నాం.
సో వాడు వాడి ఇంటికాడ లేడంట, ఇప్పుడే కాల్ చేసి చెప్పింది నాకు. అరే నేను హెచ్ఎంటీలో ఉన్నా రారా అన్నాడు. హెచ్ఎంటీలో ఏం చేస్తున్నారు అంటే సడన్ గా వచ్చినారా అంటాడు. మరి ఏం చేయాలా, ఏం చెప్పాలి, ఇంకా సరేరా వస్తున్నా అని చెప్పినా. సరేరా వస్తా అని చెప్పేసి ఇంకా అలా చెప్పి. మధ్య బాగా హెచ్ఎంటీలో చాలా మంది ఎక్కువైపోయారు. పోయిన అంటే కొన్ని రోజుల బ్యాక్ అప్పుడప్పుడు ఎవరు లేకపోతుంది. ఇక్కడ చాలా అంటే చాలా 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 మంది అయితే అయిపోయారు. ఇప్పుడు రైట్కి వెళ్దామంటే ఇండికేటర్ ఇవ్వచ్చు కదా, నా ఇండికేటర్ ఇస్తారు వేరు. రైట్కి వెళ్ళేటోడు ఇండికేటర్ ఇస్తే అయిపోతుంది కదా. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాడు ఇక్కడికే మెయిన్ గా రమ్మన్నాడు. మరి డ్రైవింగ్ రాదు, ఎవరికి రాదు ఇక్కడ. డ్రైవింగ్ గర్ల్స్ కి అసలు చక్కనే రాదు. వాళ్ళని డైరెక్ట్ రోడ్ల మీద తీసుకొస్తే నేర్చుకోవడం అనేది ఒక పక్కకి గ్రౌండ్ ఉంది, పక్కకి గ్రౌండ్ ఉంది. నేర్చుకుంటే గ్రౌండ్ లోనే అయిపోతుంది కదా. రోడ్ మీదకి వస్తారు, కాన్ఫిడెన్స్ అంటే వస్తా అంటారు. పక్కన ఉండడానికి ఏమైతే అయిపోతుంది సెకండ్స్ అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. ఎక్కడికి వెళ్తున్నావురా, ఎందుకు వచ్చినావు హెచ్ఎంటీకి? మా ఫ్రెండ్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు రా, వాడిని కలుద్దామని వచ్చిన. వాడు సడన్ గా కాల్ చేసి నేను ఇక్కడ లేనని చెప్తే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఏం పేరు రా, ఏం పేరు? బ్రోనిత్. అరే ఇప్పటి వరకు నేను ఎక్కడ వినలేదురా అంత మంచి పేరు. బ్రోనితా? ప్రోనిత్, ఓకే గుడ్, నైస్ నేమ్. అయిపోయింది అంటున్నావు, మరి నెక్స్ట్ స్టెప్ కాలేజ్ అయిపోయి ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? కాలేజ్కి వెళ్తావు మరి, ఇంకేంటి మరి, తెలుగు కేక్ అంటావా? ఇంకేంట్రా మరి విశేషాలు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇష్టం లేదా? ఎందుకురా? పర్లేదురా మాట్లాడు, నేను వాయిస్ ని కట్ చేస్తుంది. క్రికెట్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టాలా? గుడ్ గుడ్ రా. అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయనా? నైస్ రా. ఏజ్ ఎంత రేపు ఉన్నది? 16. టెన్షన్ తీసుకోక, నేను వాయిస్ ని కట్ చేసేస్తుంది, ఓకేనా? 16ఆ? ఇప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతావు? ఏ కాలేజ్? భవన్స్. ఎక్కడ్రా? లేదంటే లోయల్ వెళ్ళిపోతావా? గుడ్ రా, గుడ్. అరే ఈ మధ్య బాగా హెచ్ఎంటీలకు బాగా బస్సెస్ రావడం అలవాటు అయిపోయింది రా. బాగా అందుకే ఈ మధ్య వచ్చేస్తారు కదా చాలా వరకు. బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. సో తమ్ముడు ఎవరో కూడా తెలియదు, మనమైతే హెల్ప్ ఇచ్చామనుకో. అమ్మా. సో అక్కడ కొండ మీద కొంతమంది కూర్చుంటారు. అమ్మా. ఇక్కడ చాలా అంటే చాలా నెమలీలు ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాయి అవి. అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాయి, బట్ పర్టికులర్గా చూపిస్తా ఒకటి. ఆ చెట్టు మీద చాలా ఉన్నాయి, బట్ ఎంజాయ్ అలా మనం అవి వాటి గురించి పట్టించుకోవద్దు, పెద్ద ప్రాబ్లం వచ్చేస్తాయి. సో ఈరోజు యాజ్ అ వ్యూ పాయింట్
ఇక్కడ ఇలా